లేకపోతే బిడ్డలకు పోయినాడా ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి. ఏం జరిగిందో తెలియదు. ఈ ఈవీఎం మిషన్ లో ఏమైనా ఫాల్ట్ ఉందా లేకపోతే ఏమనేది కూడా ఇంకా అంతు చిక్కని పరిస్థితి ఉంది. ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాడు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతాం. లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదన్నా ఉన్నా ఆదోని వరకు మార్పు కావాలని అనుకోవచ్చేమో. రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి ఎవరు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పేద ప్రజలందరికీ సహకారం ఇచ్చినారు కాబట్టి మనకి మన బడ్జెట్ లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతా ఉంది. మేము కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎవరెవరైతే అనుకున్నది ఒక్కటే అయింది ఒకటి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఏదున్నా నేను ఉంటాను, అందుబాటులో ఉంటాను, మేమంతా ధైర్యంగా ఉండాలా. ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఓపికతో సహనంతో ఉండాలని చెప్పేసి కూడా ప్రతి వారిని కూడా కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. మన పని మనం చేసుకుంటా పోదాం, చూద్దాం. ప్రతి వారు కూడా నాకు ఓటేసి ప్రతి వారు